తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు, శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన వాగ్వాదంలోకి ఈ రోజు వెళ్లే ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొత్త ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి స్థిరచర ఆస్తులు కానీ, వాహనాలు కొనుగోలు కానీ, ఇలా కొన్ని స్థిరచర ఆస్తులు కలిసి రావడం కానీ, లేదా కోర్టులోనే మీ పేరిట రావడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. సూచనలు ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్నేహితుల యొక్క సలహా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు స్వామివారిని కనుక పూజ చేయించుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ, ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు కనపడతాయి. దీంతో పాటు ఒక చిన్న సూచన ఏంటంటే, ఆ స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు లేదా పూజకు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ తులసి దళాలు తీసుకుని వెళ్ళి చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది.